ఇది సేనా SMS10 బ్లూటూత్ ఇంటర్కామ్ అండ్ దీని ఫీచర్స్ వచ్చేసి ఇది బ్లూటూత్ వర్షన్ 3.0 అండ్ దీని రేంజ్ వచ్చేసి 900 మీటర్స్ అండి. అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్, 100 మీటర్స్ తక్కువ 1 కిలోమీటర్. అంతేకాకుండా ఇందులో నుంచి మనం మ్యూజిక్ షేర్ చేసుకోవచ్చు, మనం కాల్స్ రిసీవ్ చేసుకొని మాట్లాడచ్చు. ఒకవేళ ఎవరైనా గ్రూప్ రైడ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 కిలోమీటర్లో మీరు ఒకరికొకరికి ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అది ఓపెన్ చేసిన తర్వాత ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొబైల్కి అని నేను ఒకసారి చూపిస్తాను. ఇది కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి 2.5 అవర్స్ పడుతుందండి. అంటే 2.5 అవర్లో మీరు ఇది కంప్లీట్గా ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత మనకి 10 డేస్ స్టాండ్ బై వస్తుందండి. లేదంటే మీరు కంటిన్యూస్గా మాట్లాడాలనుకుంటే 12 అవర్స్ టాక్ టైం అండి. ఇది 12 అవర్స్ మీరు కంటిన్యూస్గా వాడుకోవచ్చు. ఇది కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ అండ్ దీనికి 2 years వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అడ్వాన్స్డ్ నాయిస్ కంట్రోల్ ఫీచర్ ఒకటి ఇచ్చారండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా రైడ్కి వెళ్తున్నప్పుడు పక్కన నుంచి ఎక్కువ సౌండ్స్ వస్తుంటాయి, వాటిని మ్యాక్సిమం ఇది కంట్రోల్ చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇందులో మంచి ఫీచర్ ఏమంటే ఇది ఛార్జింగ్లో పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయని ఒకసారి చూసేద్దాం. ఓకే, సో ఇలా వస్తుందండి. ఇది డివైస్ అండి. అండ్ ఇది మనము హెల్మెట్కి కనెక్ట్ చేసుకోవాలి. దీనికి 2 స్పీకర్స్ వస్తాయి. సో ఇక్కడైతే మనకి కొన్ని ఈ బాక్స్లో ఏమి లేదు. దీన్ని కాస్త కనిపెట్టేద్దాం. సో ఇది వచ్చేసి మాన్యువల్ అండి. మీరు ఎవరన్నా ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే. తర్వాత మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలని అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అండి. ఇది ఎక్స్ట్రా ఇచ్చారు దీనికి ఒకటి. ఇది మెయిల్ టు మెయిల్ కేబుల్. మీరు ఒకవేళ వేరే ఏదైనా డివైస్ నుంచి మీరు మ్యూజిక్ ప్లే చేయాలనుకుంటే అలా కూడా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్పీకర్కి వచ్చిన స్పాంజ్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి వెల్క్రో. ఇది మీరు హెల్మెట్ లోపల తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం హెల్మెట్కి ఇది ఎల్ఎంకి నుంచి మనము ఫిట్ చేసుకోవాలి. ఆ ఎల్ఎంకి కూడా వాళ్ళే ఇచ్చారు. ఒకసారి దీన్ని హెల్మెట్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఇదేంటంటే ఇది జాక్ డయల్ అండి. ఇక్కడ ఒక పవర్ బటన్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనం ఇది ఛార్జింగ్ పోర్ట్ అండి. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. ఒకసారి అది కూడా మనం ఇన్స్టాల్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుంది అని ఒకసారి చూద్దాం. సో ఇది జాక్ డయల్ అండి. ఇది మనము మ్యూజిక్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మిడిల్లో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనము కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు, ఎండ్ చేయొచ్చు. ఇది వచ్చేసి పవర్ బటన్. ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీన్ని మనం హెల్మెట్కి కనెక్ట్ చేసి ఇది ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనము ఒకసారి హెల్మెట్కి ఒకసారి ఇన్స్టాల్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో అయితే చూద్దాము. సో ప్రతి హెల్మెట్కి మనకైతే ఇక్కడ
ఇప్పుడు వచ్చే న్యూ హెల్మెట్స్కి అంతా మనకి ఇక్కడ గ్యాప్ ఇచ్చారండి. ఎందుకంటే ఇలాంటి ఇంటర్కామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈజీగా వాళ్ళే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎల్లంకి వాళ్ళు ఇచ్చిన ఎల్లంకి ద్వారా వీటిని మనం కొంచెం టైట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా టైట్ చేయకూడదండి, ఎందుకంటే ఇది చాలా ఇది ఎక్కువగా టైట్ చేయకూడదండి, ఎందుకంటే ఇది ఎక్కువ టైట్ చేయకూడదండి, ఎందుకంటే ఇది ఫైబర్ కాబట్టి మీడియంగా మనం టైట్ చేసుకోవాలి. సో నేనైతే కనెక్ట్ చేసేసాను.
నాకైతే మైక్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకుంటాను. ఇలా ఫ్రంట్ పెట్టేసుకోవచ్చండి మైక్. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్ డివైస్ ఉంటుంది కదా, దీన్ని మనము ఇలా పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తామంటే లాక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇది చాలా ఈజీగా మనము హెల్మెట్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంటుంది ఒకసారి చూసేద్దాం. చూసారు కదా, ఇది చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని ఇప్పుడు మొబైల్కి కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని క్లారిటీ ఏంటి అని ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు సేనాని మొబైల్ డివైస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా అయితే సేనాని జాక్ డయల్ని మొబైల్ బటన్ని 5 సెకండ్స్ ప్రెస్ చేసుకున్నట్లయితే సేనా టర్న్ ఆన్ అవుతుంది. తర్వాత ఈ మొబైల్ బటన్ ఇక్కడ ఉంటుంది కదా ఒక బటన్, ఆ మొబైల్ బటన్ని అయినా 5 సెకండ్స్ మీరు ప్రెస్ చేసినట్లయితే పేరింగ్ మోడ్లో వస్తుంది అన్నమాట. చూసారు కదా, రెడ్ అండ్ బ్లూ లైట్ వెలుగుతుంది. సో ఇప్పుడు ఇది పేరింగ్ మోడ్లో ఉంది. సో మనం మొబైల్కి వెళ్ళి మొబైల్ నుంచి మనము పేర్ చేద్దామండి. పేర్ న్యూ డివైస్ సేనా. అలో యాక్సెస్ పేర్. సో ఇది ఇప్పుడు పేర్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీని ఫీచర్స్ చూద్దాం సేనా. సో ఈ మొబైల్ ఇది మొబైల్ బటన్ అంటారు దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే సో వాయిస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది మీ ఫోన్లో. తర్వాత కాల్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, కాల్ ఎలా రిజెక్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నాకు కాల్ వస్తుందండి. జస్ట్ జాక్ డయల్ సింగిల్ ప్రెస్ చేస్తే కాల్ ఆన్సర్ చేస్తారు. సో ఇప్పుడు మనము ఎవరన్నా మన మొబైల్లో ఏమి వినిపించదండి, ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి కదా, వాటిలో మనకి వినిపిస్తుంది. అండ్ దీనికి ఒక మైక్ అయితే ఇచ్చారు కదా, ఈ మైక్లో మనం మాట్లాడచ్చండి. సో ఇప్పుడు ఒకసారి సేనా మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూస్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ముందుగా అయితే సేనాని జాక్ డయల్ మొబైల్ బటన్ 5 సెకండ్స్ పట్టుకోగానే ఆన్ అయిపోతుంది. తర్వాత మీ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. తర్వాత పేర్ చేయాలంటే మొబైల్ బటన్ని 5 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు రెడ్ అండ్ బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. చూసారు కదా, రెడ్ అండ్ బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది పేరింగ్ మోడ్లో ఉన్నట్లు. సో మీరు న్యూ డివైస్కి వెళ్ళి సేనా SMS 10. సో ఇలా పేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది పేర్ అయిపోయింది. సో మీరు ఇందులో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మొబైల్ కాల్ ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం.
చూసారు కదా, ఈ జాక్ డయల్ని ఒకసారి ప్రెస్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ కాల్ని డిస్కనెక్ట్ చేయాలనుకుంటే జాక్ డయల్ని 2 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే అది కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. కాల్ రిజెక్ట్ అయింది ఇప్పుడు. అలాగే సింగిల్ క్లిక్తో మీరు కాల్ లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీ కాల్ని సేనా నుంచి మొబైల్కి షిఫ్ట్ చేయాలనుకుంటే మొబైల్ బటన్ని జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే చాలు, డిస్కనెక్ట్ అవుతుంది. సో జాక్ డయల్ని ఒకసారి ప్రెస్ చేయడం వల్ల సేనా నుంచి మొబైల్కి కాల్ షిఫ్ట్ అయింది. సో కాల్ డిస్కనెక్ట్ చేయాలంటే జాక్ డయల్ని ఒకసారి ప్రెస్ చేస్తే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది.